విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 2 గ్రూపులు ఏర్పాటు చేసి టెర్రర్ భావజాలాన్ని ప్రోత్సహిస్తూ యువతను ఆకర్షిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు ఐసీ త్రిపాఠి. ఓ గ్రూపులో 5 సభ్యులు, మరో గ్రూపులో 7 సభ్యులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 3 అరెస్టు చేశామని, మిగిలిన వారి కోసం పోలీస్ టీమ్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు ఐసీ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. 1 గ్రూప్ ఐఎస్ఐఎస్ పేరు మీద ఉంది అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. దే వర్ ఆల్సో ఫౌండ్ టు బీ ఇన్ ది కాంటాక్ట్ విత్ ది పర్సన్స్ బేస్డ్ అవుట్ సైడ్ ది కంట్రీ who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity and security of the nation. All 3 accused have been produced before the Honorable Court and remanded to judicial custody. Further investigation is in progress to identify additional persons involved and to uncover the broader network. Mainly 5-member AQIS group lo identify చేయడం జరిగింది. ఆ 5 లోంచి 3 మెంబర్స్ కి అరెస్ట్ చూపించాము. మిగతా 2 మెంబర్స్ కి అరెస్ట్ కోసం కూడా టీం పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా సర్చింగ్ మనం చేస్తున్నారు. అట్లా ఐఎస్ఐఎస్ గ్రూప్లో కూడా టోటల్ 7 మెంబర్ ఇప్పుడు ప్రస్తుతం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 7 మెంబర్ కోసం కూడా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్లేస్లో టీం పంపడం జరిగింది. వారి కోసం కూడా మన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.